రండి అటు ఇటు వెతకండి, వదిలిపెట్టద్దు. వెళ్ళండి వెళ్ళండి. అయ్యి బాబాయ్ అనుకుంటా. సార్ ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? సంబంధం లేదని చెప్పి ఇప్పుడు ఇలా పారిపోతే ఏంటి అర్థం? నిజంగానే మాకు సంబంధం లేదు సార్, మీరు చంపేస్తారేమో అని భయం. నేను కోప్పడి 22 ఏళ్ళయింది. దాన్ని చూస్తే మీరు తట్టుకోలేరు. పారిపోవడం చిన్న విషయమారా? కాదు. మీకు సంబంధం లేదని తెలిస్తే నేనే పంపిస్తాను. ఈలోగా ఎవడైనా అమ్మాయి దొరికేంత వరకు ఈ ఊరు వదిలి వెళ్ళను. మీరు చెప్పినా వెళ్ళను. చిన్నబాయ్, అన్నయ్య వీళ్ళని తీసుకెళ్లి షెడ్లో పడేయండి. వదరా లోపలికి కదా. అయ్యగారు, మా బాబు గారి ఫ్రెండ్ ఆ పాలకొల్లు పాండు గారు దొరకలేదు కదండి. వాడు ఎక్కడ ఉంటాడో తెలుసా? పాలకొల్లులోనే ఉంటాడు సార్. గట్టిగా నెత్తే దొరికేస్తాడు సార్. ప్రసాద్, వీడి సంగతి చూడు. సార్ ఆ ఎర్రబాబు గారు క్లోజ్ ఫ్రెండ్ దుబాయ్ లో ఉన్నాడు సార్. వీడేమన్నా పిచ్చి పిచ్చి వేషాలు వేసండి, వీళ్ళు పిచ్చి లేపేయండి. వీళ్ళు ఇక్కడ ఏమన్నా ఎద వేషాలు వేస్తాయి. వీడిని అక్కడికక్కడే పాతేసండి. ఏంటి అల్లుడు? అంగుళం అంగుళం కూడా కదలకూడదు. నేను చూసుకుంటాను అల్లుడు. మీరు పాత కక్షలు లోనెట్టుకుని ఇక్కడ గోళ్ళని తోకుంటారా? అక్కడ నాకు మామిడి పగిలిపోతాయి. బాండోడు భలే ఎస్కేప్ అయ్యాడా. అమలాపురం అంటే నమ్మేవాళ్ళ? మట్టి పొర్ర తట్టలేదు. ఏమైతే అయింది కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందిరా. గుళ్ళో ఉండాల్సిన వాళ్ళు గుడిసెలో వచ్చి పడ్డాం. నీతో అరిచి ఆర్గ్యూ చేసే ఓపిక లేదురా. 10 అడుగులు ఇస్తే ట్రైన్, 10 నిమిషాలు జర్నీ చేస్తే రాజమండ్రి. హ్యాపీగా వేడి వేడి ఇడ్లీ తింటా ఉండేవాళ్ళం. పెట్రోల్ అయిపోయిన పైన అలా ఆగిపోయావేట్రా? ఒక అందమైన అమ్మాయిని చూశాను రా, కదలటం మర్చిపోయాను. తను నాకు తెగ నచ్చేసిందిరా. ఏం మాట్లాడుతున్నారా? ఉరేయ్ ఉందే దొబ్బిందే. రేయ్ మనల్ని అసలు ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? మనల్ని ఎందుకు కొడుతున్నారో తెలుసా? అసలు మనం ఇక్కడ ఎందుకున్నామో తెలుసా? ఇప్పటిదాకా ఎందుకున్నానో నాకు తెలియదు, కానీ ఇకపై ఎందుకు ఉండాలో క్లారిటీ వచ్చింది. అంటే ఇటు తిరిగి చెప్పు.
ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టాలి. బాబాయ్ చంపేస్తాడు సార్. వీడు మనల్ని చంపేస్తారు సార్. ఎవరిని చంపేస్తారు సార్? నిన్నేరా. నువ్వు ఆ బాబు గారు మాకు రాహకాలంలో పరిచయం ఉంటారా? ఏంట్రా మన పొజిషన్ ఏంటి సార్? కోసి కారం పెడతారా? ఎవరు రాదే? ఏదో కోటింగ్ లా ఉంది. మనలాగే అక్కడ లేడీస్ సెక్షన్ ఉందంట. నోరు తెచ్చావంటే బొగ్గల్లో పడుస్తాను. కొట్టానంటేనా? పొద్దున్నే ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావే? గుడికి. మీ అక్క చేసుకున్న దర్శనాలు చాలమ్మా. మళ్ళీ అడుగు బయటికి వేసావో కాళ్ళు ఇచ్చి పొయ్యిలో పెడతాను. మరి కాలేజ్కి? ఎవడి కవిత్వాలు చదవడానికే? నేనా? ఏం తక్కువ చేసాము మీకు? అడిగిందల్లా ఇచ్చి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు ఇలా చేస్తారా? 2 రోజులైంది ఆయన అన్నం తిని. ఆయన ఇలా మోసం చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పిందే? నేనా? అయినా దీని తిప్పుడు చూసి ఎప్పటికైనా ఇది కొంప ముంచుతుంది అనుకున్నాం. మా రోజుల్లో పెద్దాళ్ళు అయినప్పుడు దించిన తల ఇప్పటికీ ఎత్తకుండా బతుకుతున్నాం. మా ఇంట వంట లేదమ్మా ఈ ఎదిరించడాలు ఎగిరిపోవడాలు. ఏరా వాళ్ళ గురించి ఏమైనా తెలిసి తగలడిందా? ఊరికే చేతిలో కొంటూ వచ్చారా? లేరక్క. మిమ్మల్ని చూస్తే గుళ్ళో గంట గుర్తొస్తుందమ్మా. దేవుణ్ణి చూడ్డానికి వచ్చిన వాళ్ళంతా గంట వాయించినట్టు మీ అక్కయ్య గారి మాట వచ్చినప్పుడల్లా మీకు పడిపోతున్నాయి. అయినా మీరు మాత్రం ఊరికే వెళ్ళుంటారా? మీ అక్కయ్య గారు బాగుండాలనే కదా. అదొక్కటే తక్కువ. దొంగ మొహం. ప్రేమించడం వెళ్ళిపోవడం అంతేనా? దానికి ఒక చెల్లి ఉంది. దాని పరిస్థితి ఏంటి? దాని జీవితం ఏమవుతుంది? ఒక చిన్న ఆలోచన కూడా లేకుండా. అందుకే అది దొరికేయాలని మొక్కుకున్నాను. అయినా వాళ్ళు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? మా నాన్న నన్ను నమ్మితే చాలు. నాకేం తెలియదురా. ఇదిగో రాముతో చెప్పాను. చిన్న బాయ్తో వెళ్ళి మాట్లాడు. అలాగే. చూడండి నాన్న, నిన్నటి దాకా చిన్నపిల్లని చూసినట్టు చూసేవాళ్ళు ఇప్పుడు ప్రతిదానికి నేనేదో తప్పు చేసినట్టు అందరూ నన్నే తిడుతున్నారు. నా కూతుళ్ళ గురించి నాకు తెలుసమ్మా. వాడు నాకు అన్యాయం చేయరు. తప్పు మీ అక్కది కాదు. వాడెవడో మాయ చేశాడు. అలాంటి మాయ మాటలు నేను పడను నాన్న. ఏం మాయ రోగం వచ్చిందిరా అక్కడ తుక్కుపోయా? ఊరు మొత్తానికి 300 ఇల్లున్నారా? ఇందులో అమ్మాయి ఎక్కడ ఉందో కనిపెడతాం పెద్ద కష్టం కాదు. కొంచెం గుడి పక్క చూడు. ఊరు మొత్తానికి ఒకటే శ్మశానం. తేడా వచ్చిందనుకో మన్ని పాతి పెట్టడం కూడా పెద్ద కష్టమేం కాదు. ఎవరిని బాధ కాదురా బాబు, నీకు దండం పెడతాను. గోల. నాకేం తెలీదు. అమ్మాయి గారు, ఏంటా దూకుడు? వాళ్ళెవరనుకున్నారు? కుర్రాళ్ళు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే పడేస్తారు. ఇది తెలియకే మీ అక్క డమాలు టిమేలు. మగాళ్ళు కోటింగ్ అయిపోయింది, ఇప్పుడు ఆడలు కుమ్మేస్తారేమో. ఇప్పటిదాకా నా కూతురు ప్రతి విషయం నాతో చెప్పేది. ఈ ఒక్క విషయమే దేనికో భయపడి నా దగ్గర దాచిందయ్యా. ఆయనతో చెప్పడానికి భయపడితే తనెక్కడుందో నాతో చెప్పండి. మీ పేర్లు బయటికి రాకుండా నేను చూసుకుంటాను. అయ్యో అమ్మా, ఇలా అడిగితే ఎవరైనా చెప్తారా? అబ్బా. ఇందులో భయపడటానికి ఏముందండి? మాకు తెలిస్తే చెప్పేవాళ్ళం కదా. నిజంగా మాకేం తెలీదండి. పదండి పదండి, బయలుదేరండి. నేను అడుగుతానే, మీరు పదండి. నువ్వు పో, మీ ఇష్టం. నర్సీ, వస్తున్నామా? ఏవండి? ఎవరు? మా అమ్మ కాస్త అయోమయమండి. మా అక్క ఎక్కడుందో చెప్తారా ప్లీజ్? సుబ్బలక్ష్మి చెల్లెలా? రామమ్మ, నువ్వు ఒక్కదానివే తక్కువ. కర్మరా బాబు. పొద్దున ఇలా బాబు, ఇందాక ఇలా అమ్మ, ఇప్పుడు ఈ పిల్ల. నాకు తెలిసి వీళ్ళు టార్చర్ భరించలేక ఆ పిల్ల జెండా ఎగరేసి ఉంటుంటుంది. విసుక్కోకండి. విసుక్కోకుండా ఏహే, మొహం చూపించి మాట్లాడు. అమ్మో, మీరు కుర్రాళ్ళు. కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే పడేస్తారు. అందుకేనా నువ్వు నడుము చూపించి పడగొడుతున్నావు? అలా కాదు సార్, మా అక్క దొరికితేనే నాకు మనశ్శాంతి. దొరికితే అని దొబ్బుతారు. దొరికితే ఏం చేస్తారు తెలుసుగా? తప్పు చేశారు, శిక్ష అనుభవిస్తారు. చెడ్డ వాళ్ళకి అలానే కదా సార్ జరుగుతుంది. అబ్బచ్చా, మరి మంచోళ్ళు ఎవరు? నేను. ఆహా, ఇంకా మా నాన్న. ఓహో, ఇంకోళ్ళు కూడా ఉన్నారు. ఎవరండి? నేనే. అయితే నా బాధ మీకు ఈజీగా అర్థమవుతుంది.
లోపల ఉన్న మీకు బయట ఉన్న నాకు పెద్ద తేడాయే లేదండి. నేనేదో తప్పు చేసినట్టు ఇంట్లో నా మీద పడుతున్నారు. మా అక్క ఎక్కడుందో చెప్పేస్తే నేను సేఫ్, మిమ్మల్ని వదిలేస్తారు. హలో, ఇక్కడ ఎవడో మీ బాబుకు భయపడో బంధించాడనో కూర్చోలా. నా పర్సనల్ పని మీద నాకు ఇష్టం అయ్యండి కూర్చున్నా. మీకు ఊర్లో పని ఏంటండి? 100 ఉంటాయి. ఆడులతో మాట్లాడరా? ఆగండ్రా, మగాళ్ళతో ఎలాగో మాట్లాడలేం. పనేంటో చెప్పండి, చేసేద్దాం. నాకు మీరు, మీకు నేను సాయం చేసుకుందాం. ఏయ్, నిజంగా హెల్ప్ చేస్తావా? అయ్యో తప్పకుండా. అవునా? నువ్వు help చేయకు, వీడి సంగతి ఇదిగో, నీకు తెలీదు. నువ్వు హెల్ప్ చేస్తానంటే ఈ కొట్టైనా అవసరమైతే చంపేద్దాం. సరేనా? మీ అక్క ఎక్కడుందో నేను కనిపెడతాను. ఆ? అలాగే సార్, చెప్పండి. నేను ఈ ఊర్లో అందమైన అమ్మాయిని చూశాను, ప్రేమించేశాను. నువ్వు ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టి చెప్పాలి. ఎంత ధైర్యం రా నీకు? మా ఇంట్లో కూర్చుని నన్నే అమ్మాయిని ఎతకమంటావా? అయిపోయారా మీరంతా? నీలాంటి వాడి వల్లే కదరా మా ఇల్లు ఇలా తయారైంది. మళ్ళీ ఈ ఊర్లో ఏ ఇంటికి ఇలాంటి గతి పట్టినవిను. మీకు అయ్యో బాబు అంటే లాభం లేదు. మీకు మా నాన్న ఇక్కడే ఉండండి, వస్తాను. ఏయ్, 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 ఏయ్. ఆ, అమ్మా సార్, ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? నిన్నొచ్చాడంటే చూసాడంటే లవ్ అంట. అది నన్నే హెల్ప్ చేయమంటాడా? నాన్న రాని వాడి సంగతి తేల్చేస్తాను. దొంగ నా కొడుకు. అయ్యో కోపంలో నాకు బూతులు కూడా వచ్చేస్తున్నాయి. ఏం చెప్తా నాన్నగారికి? అసలే మీ పరిస్థితి ఇంట్లో ఇది. లేదు లేదు, ఇలాంటివన్నీ ముందే ఖండించాలి. వాడి నువ్వెందుకు పట్టావు? స్టోల్ తనింది మీరేగా. నేనా? మీరు కాకపోతే నేనా? ప్రియమైన సుబ్బలక్ష్మికి 100 ముద్దలతో బాబు. దొంగ ముండా, తన లవ్ లెటర్స్ నా గదిలో పెట్టిందేంటి? నర్సీ, ఒక లవ్ లెటర్ బాబా చేతిలో. మీనా ఎక్కడుంది? నేను అమ్మాయి గారు ఎక్కడ పడేయాలి? ఏయ్, ఏంటి బాబాయ్? ఏంటిది? ఏంటది? మీ యొక్క లవ్ లెటర్స్ తో నీకేమైనా సంబంధం ఉందా? నన్నే అనుమానిస్తున్నారా బాబాయ్? ఏయ్, అక్కడేం చేస్తున్నావు? ఏం లేదయ్య గారు. రవి, వెళ్ళి దాని దగ్గరే ఉందో చూడరా. ఏవీ లేవయ్యా. ఎవరికైనా సంబంధం ఉందని తెలియాలి. ఇంట్లో వాళ్ళు బయటి వాళ్ళని తేడా లేకుండా చంపి ఉప్పు పాతరేస్తాను. లోపలికెళ్ళు. ఏంట్రా రే చూడు, ఏయ్, లవ్ లెటర్స్. తగిలిపెట్టేసావుగా. అమ్మాయి గారు, మీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయిందమ్మా. ఏమైందే? కంగారులో కాగితాలు కొట్టల్లో పడేశాను. కొట్టంలో పడేసావా? దొంగ ముండా, నీ పీక ముడి. వెళ్ళు, ఎవరైనా చూసి వెళ్ళి తీసుకొచ్చేసుకో. గుర్రాల దగ్గరకు. అయ్యో, అసలే నన్ను ఇంట్లో కాల్చుకుని తింటున్నారు. ఇది వాడి చేతికి దొరికితే నన్ను వేయించుకుని తింటాడే. నువ్వు ఇక్కడే ఉండి ఎవరు రాకుండా చూసుకో, నేను వెళ్తా. ఎన్ని వాడి మొహాన్ని కొట్టి కడిగేస్తా. సార్, సార్, మెల్లగా సార్, మెల్లగా. ఏంటే మెల్లగా? చేసిందంతా నువ్వు చేసి పన్నులు మాక పిలువు మీ నాన్ని. ఒరే నీలకట్టం, మన ఇదే ఊర్లో ఉండాలిరా. నీలకట్టం సార్, బయటికి రండి సార్. రండి సార్. మెల్లగా మెల్లగా సార్, సార్ అరవకండి. మీకు దండం పెడతాను. ఆహా,
మొహం చూపించి మాట్లాడు. అయ్యో కనబడుతున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఇంకా చేసేదే ఉందిరా, నీ షూ వేసుకోపో. ఇంటికి వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోవచ్చురా, వెళ్ళు. నీ చాలా ట్రై చేసుకోపో. నీ పేరేంటమ్మా? మీనా సార్. ఇంట్లో నాన్నగారు ఉన్నారా అమ్మా? ఎందుకు సార్? పిల్లమ్మా, కొంచెం మాట్లాడాలి. నాతో మాట్లాడండి సార్. నాతో మాట్లాడితే మా నాన్నతో మాట్లాడినట్టే. ఇంకా ఏంట్రా దాంతో మాటలు? పోదాపా నేలక. ఆగండ్రా, మాట్లాడతాను కదా. సార్ కాగితాలు ఇచ్చేయండి సార్. నువ్వు ఉండరా. కాగితాలా? దీన్ని లవ్ లెటర్స్ అంటారేమో. లవ్ లెటర్స్. ఆ, అవును, నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటదంటగా. మీకెలా తెలుసు? నాకు కాదు, మీ బావకు తెలుసు. ఈ లెటర్స్ నీ నోట్బుక్ లోనే పెట్టి తిప్పేవారంట. అవునా? అవును, ఇదిగో ఆ మ్యాటర్ ఇందులో ఉంది. సార్ సార్ ఇచ్చేయండి సార్. హ్యాపీ డేస్ సినిమా చాలా హ్యాపీగా చూసారంట. టికెట్లు ఎవరు ఇచ్చారమ్మా? అక్క. ఒక్కేం కాదు. మీ బావ బ్లాక్ లో కొనిచ్చాడంట. మీకెలా తెలుసు? ఇందులో ఉందమ్మా. చచ్చాను. అవును, నీకు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం అంట. సార్ సార్ ఇందులో ఉంది సార్, ఇందులో ఉంది. వచ్చాడే చూడరా. అందులో ఉందా సార్? ఉండే ఉంటుంది సార్. అమ్మా, ఇద్దరి మధ్యన రాయబారం నడిపి ఊర్లో వాళ్ళందరికీ వార్నింగ్లు బీటింగ్లా. నువ్వు మామూలు దాను కాదే బాబు. అలా అనకండి సార్. సారా? ఇందాకేదో ఒరే తురే అని అన్నా. అన్నానా? అనే ఉంటాను సార్. అప్పుడు నాకు బాగా పొగరు సార్. దాంతో మీటింగ్ ఏంట్రా? ముందు పిలు. నీలకంఠం గారు, నీలకంఠం గారు. అయ్యో మెల్లగా మెల్లగా సార్. మీకు ఏ హెల్ప్ అయినా చేస్తాను సార్. నీ బోర్డు ఎవరికి కావాలమ్మా? అయ్యింటిరా నీలకట్ట. అరే, మీకు అవసరం లేకపోవచ్చురా, నాకుంది. అమ్మని. సార్ ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? ఒరేయ్, ఇందులో లెటర్లు అన్ని ఇచ్చావుగా, ఇప్పుడు ఇందులోనే ఉండు. ఓయ్, ఇప్పుడు హెల్ప్ చేస్తావా? ఈసారి తప్పకుండా. ఆ అమ్మాయిని కనిపెడతావా? అయ్యో అలాంటి విషయాలు నాకు ఎక్స్పీరియన్స్ లేదు సార్. ఏం పర్లేదు, ఇప్పుడు చెయ్యి, అదే వస్తుంది. నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు సార్. ఇంతకాలం నీ గురించి మీ నాన్న గురించి ఆలోచించింది చాలు. ఇక మీద నా గురించి, నా లవ్ గురించి ఆలోచించు, సరేనా? ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? మీ గురించి ఆలోచిస్తున్నాను సార్. మేడం గారు ఎలా ఉంటారో చెప్పరా? నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది, నా ముందే మెరిసింది. నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది, నా ముందే మెరిసింది. అందుకే అమాంతం నామది, అక్కడే నిశ్శబ్దం అయినది. ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో ఉంది. నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది, అదేదో మాయలో నన్నిలా ముంచి వేసింది. నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది, అదేదో మాయలో నన్నిలా ముంచి వేసింది. నవ్వులు విండి బాణాలై నాటుకుపోతుంటే, చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే, చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే, రూపము ఏడు బారాలై ముందర నించుంటే, ఆ సోయగానే నీ చూ
వేకువలోన ఆకాశం ఆమెను చేరింది, ఓ క్షణమైన అదరాల రంగుని ఇమ్మంది. వేసవి పాపం చలివేసి ఆమెను వేడింది, శ్వాసలలోన తలదాచి జాలిగా కూర్చుంది. ఆనందమంతా నా సొంతమైతే ఆనందమైన వందేళ్ళు నావే. కలల తాకిడిని మనసు తానదిగా వెతికి చూడు చెరిని, నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది. అదేదో మాయలో నన్నిలా ముంచి వేసింది. చుట్టుపక్క ఊళ్ళలో ఉన్న బాబుగారి చుట్టాలందరినీ పట్టుకుని మరీ అడిగాం బావా. ఎవరికి వాళ్ళు మా దగ్గరికి రాలేదు అంటున్నారు. చంటిగాడు ఫోన్ చేశాడన్నయ్య. ఆ నెల్లూరు సీన్ కూడా ఇంకా రాలేదంట. అన్నయ్య మన ఊరు ఎస్ఐ వచ్చాడు, ఒక్క కంప్లైంట్ రాసివ్వండి, మొత్తం చూసుకుంటానండి. నీకేమైనా పిచ్చా? అక్కడ ఉండేది మన కూతురు, తాను అల్లరొద్ది. అవన్నీ వద్దు. మీకు ఫోన్. ఇదిగో లాయరు, అలానే వదిలేయొద్దని చెప్పు. ఈ కంప్లైంట్ అడావుడి లేకుండా ఏం చేస్తాడో చేయమని చెప్పు. నాకు నా కూతురు కావాలంతే. నా కొడుకు కూడా కావాలి. మనం ఏంటో తెలిసి కూడా ప్రమాదం అంటే తప్పు చేశాడు. చేయొచ్చు కదా. నాకు అడొక్కసారి దొరికితే మళ్ళీ ఈ ఊర్లో ఎవరో తప్పు చేయకుండా చేస్తాను. ప్రేమించడం తప్పే కదా నాన్న? కాదా? తప్పు కాదా? రేయ్ ఆగరా. నువ్వేంటి లోపలికి వెళ్ళు. హలో, అక్కడేం చేస్తున్నావురా? ఆ అమ్మాయిని ఎతకడానుకున్న ఏ ఒక్క దారి వదలను. ఆల్రెడీ తింగరదని చెప్పావు కదా. చెప్తే ఇది లవ్వమ్మా, మన ప్రయత్నం మనం చేయాలి. వాడికి ఏం చెప్పాలరా బాబు? అంత ప్రేమిస్తున్నారా సార్? ఒరే పంతులు మెంటల్తో మైండ్ దొబ్బిందా? వాడిని ఎలా దించాలని మేము ఎడుతుంటే నువ్వు ప్రేమదావా అంటారా? లవ్ ఇంత చేస్తున్నావు అంత చేస్తున్నావు అని ఏమి ఉండదు. లవ్ చేస్తున్నావు, అవసరమైతే లైఫ్ ఇచ్చేయాలి అంతే. వీడో కృష్ణుడు, వాడు అర్జునుడు, వీడు వాడికి ప్రేమోపదేశం. నువ్వు ఉండు, వాడు ఈ మ్యాటర్ మాట్లాడుతూనే కింద ఉంటాడు. మాట్లాడి మ్యాటర్ లీక్ అయితే మనం ఉండవరా? నాకే తెలీదు. బయటికి రండిరా. ఎవటి కోటింగ్ మిగిలిందో. చూడు తమ్ముడు, చూసానన్నయ్య, వాళ్ళంటే విలేజ్. మాసిపోయిన గడ్డాలతో నలిగిపోయిన ముఖాలతో ముద్దులు, ఏమీ తెలియదు, అన్ఎడ్యుకేటెడ్. అది నువ్వైతే ఎడ్యుకేటెడ్, స్మార్ట్ కదా. నీకెందుకయ్యా ఈ న్యూసెన్స్? సార్. ఏమైనా విప్పుతున్నారా? ఒక్కొక్కటి ఇప్పుతున్నాడు సార్. ఏంటి బట్లే మ్యాటరు చూసావా? నీకేం తెలిసినా ఓపెన్ అయిపోయావనుకో, నీ మీద ఏగవాలకుండా చూసే పూచి నాది. ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఇప్పటిదాకా ఎవ్వరు ఇవ్వలేదు. ఓకే అన్నయ్య, ఇంటెలిజెంట్ వయ్యా. థ్యాంక్ యూ. మీరు కూడా సిటీ కాపోయినా ఇంటెలిజెంట్, ఎడ్యుకేటెడ్, స్మార్ట్ కదా. మీరు కూడా కొంచెం వాడండి అన్నయ్య. తెస్తున్నానమ్మా. వాడే అయితే. ఇప్పుడు బాబు గారికి మాలాంటి యదవలో ఫ్రెండ్స్ ఉన్నప్పుడు సుబ్బలక్ష్మికి కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఉంటారు, ఉంటే వాళ్ళేం చేస్తారు లేవయ్యా. కొంపలు ముంచేది ఆళ్ళే. మొత్తం న్యూస్ ఉండేది అక్కడే. మగాళ్ళ కంట ఆడోలే చాలా డేంజరస్ సార్. ఈ పుస్తకాల్లో లవ్ లెటర్లు పెట్టి రాయబారం నడిపించడాలు, ఈ ఫైనాన్స్ మ్యాటర్లు గట్రా హెల్ప్ చేయడాలు, ఇవన్నీ ఆలే చేస్తారు. ఒక్కసారి లేచిపోయాక మిస్ అయిపోయాక. ఓకే, మిస్ అయిపోయాక ఏం తెలియనట్టు పొయ్యిలో లవ్ లెటర్లు పాడేసి అలా ఒడియాలు ఎండబెట్టుకుంటూ ఉంటారు. అన్నయ్య, అందరం కలిసి ఊరంతా జల్లెడేసి ఒక్క అమ్మాయిని వదలకుండా అడుగుదాం. అప్పుడు సాయంత్రం కల్లా అమ్మాయి మన చేతిలో ఉంటది. ఇంటింటికి తిరిగి అమ్మాయిని ఎత్తుక్కుందామని వాడు ఏదో ఐడియా. ఎదవ ఐడియా కాదురా, ఎక్స్ట్రాడినరీ ఐడియా.